వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈశ్వరమ్మ గారి ఇంట్లో ఉన్నాను నేను. ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ ఏంటి అసలుకి ఉద్యమం టైంలో నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లయితే సడక్ బంద్ పిలుపునిస్తే ఎట్లా స్తంభించిందో అలాంటి పరిస్థితులు చూసినాం ఆ రోజు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి పార్టీ నుండి? పార్టీ నుండి రేవంత్ రెడ్డి నాకు మంచి మనసుతోటి నాకు ఇవ్వడం జరిగింది. నాకు యాదగిరిగుట్ట బోర్డు నంబరు ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను మరి అదేవిధంగా మరి ఒక చీడ పురుగు నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ వచ్చేటాకల్లా తెల్లటాకల్లా వాట్సాప్లలో పెడితే వేలాది మంది వచ్చింది, లోకమంతా చూసారు. అవును. మరి క్రమశిక్షణ కమిటీకి లెటర్ ఇవ్వమంటే లెటర్లు ఇచ్చిన ఆ క్రమశిక్షణ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని నేను ఎదురు చూస్తున్నా. మళ్ళీ నన్ను ఇంకా కూడా ఒక 6 రోజులు 100 మంది కాదు 1000 మంది వచ్చారు నా దగ్గరికి. మళ్ళా రోడ్డు దిగ్బంధం చేసారు, అన్ని రకాల చేసారు. అప్పుడు ఇంట్లో కట్టెలు రాళ్ళు వాళ్ళు పెట్టుకొని రెడీ ఉన్నారు. వాళ్ళకు సాక్షి పోలీసు ఉంది, అది నిజమా అనేది వాళ్ళకి తెలుసు. కానీ ఒక ఏళ్ళ నేను అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఉంటే ఆ రాళ్ళు ఆ రప్పలు అవన్నీ ఏం అవసరం లేకుండే ఇంట్లోకే పోతుంటే నేను డైరెక్ట్ ఇంట్లో పోయే సమాధానం చెప్పి నేను బయటకు వస్తుంటే. కానీ ఆ శక్తి ఇయ్యాలో కూడా ఉన్నది నాకు. కానీ కాకుంటే నా వయసుకు అసలు తగయి కాదా అని నేను ఆలోచన చేసిన. నా బిడ్డలందరూ కూడా కింది గ్రామ స్థాయికి వెళ్ళి కదిలేడు. అనుకున్నారా అమ్మ మీరు అసలు ఈ స్థాయి నుంచి? అంటే ఒక రాష్ట్రం రాజకీయాలకు సంబంధం లేకుండా వచ్చిన చూసినాం, రాష్ట్రాలకు సంబంధం లేకుండా కూడా వస్తున్నారు. 2 రాష్ట్రాలు కటాన కదిలేను నా దిక్కెళ్ళి. ఒక రాష్ట్రం ఏం కాదు, 2 రాష్ట్రాల దిక్కెళ్ళి. మళ్ళీ అది కదిలేంది కూడా లోకం చూసింది, వాళ్ళకు కూడా తెలుసు. ఇక దాన్ని ఏ రకంగా నడిపిస్తారో ఆ దేవునికి నరసింహస్వామికి తెలుసు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం ఎట్లా అనిపించింది? రామచంద్ర యాదవ్ ఆడికి ఆయన కూడా బీసీల దిక్కెళ్ళి పాటు ఉద్యమమే చేస్తున్నారు. ఆయన ఉద్యమమే చేస్తున్నాడు. మొన్న నాకు జరిగిన సంఘటన అప్పుడు ఆయన దీక్షలు ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడు. ఇప్పుడు ఇవాళ వచ్చి నన్ను పరామర్శించాడు. బీపీ మండల్ మన్మలు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా నన్ను పరామర్శిస్తానికే వచ్చారు. మరి ఏది ఉన్నా కానీ క్రమశిక్షణ కమిటీ ఎంతవరకు తీసుకుంటుంది, నిర్ణయం తీసుకుంటుంది అనేది వాళ్ళకు వదిలిన. ఆ వదిలినందుకు వాళ్ళు ఎంతవరకు చేసుకుంటారో ఆ పర్వ అనేది ఎంతవరకు చూసుకుంటారో. అమ్మా నేను ఒక మాట అంటేనే బీసీ బిడ్డలు అందరూ కదిలొస్తున్నారు, కానీ ఎందుకు పార్టీలో ఉండేటోళ్ళకి చలనం లేకుండా మీరు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిన, మహేష్ కుమార్ గౌడ్కి ఒక 23 పేజీల లెటర్ రాసిన, ఎందుకు ఇంకా స్పందిస్తలేరు? వాళ్ళు ఏమన్నారంటే ఢిల్లీకి పోయింది, మేము ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాము, అక్కడికి వెళ్ళి రావాలని చెప్పడం జరిగింది నాకు. ఇక అది ఏం రాసి పంపించారో అక్కడికి వెళ్ళి ఏమొస్తుందో ఇక వాళ్ళకి తెలుసు, భగవంతునికి తెలుసు. ఏంటో నా బిడ్డ ఇవాళ కూడా ఎక్కడైనా బీసీ బిడ్డలకు అగ్రవర్గాలకు ఏది జరిగినా నేను ఇన్ని ఏళ్ళ సంది కూడా నేను ఊకున్నా. ఇప్పుడు మాత్రము ఈ వయసులో కూడా నేను ఊకుండేది లేనే లేదు. ఒక బీసీ ఉద్యమం చూస్తాం, ఇక చర్యలు తీసుకోకపోతే చూస్తాం. బీసీ ఉద్యమం జరుగుతుంది. రేపు ఎలక్షన్లలో కూడా సరైన తీర్మానం దొరకాలని భగవంతుని కోరుకుంటాం.